ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ నిత్యం చేరికలతో సందడిగా మారుతుంది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు. ఇవాళ 15వ వార్డు సుందరయ్య నగర్ కాలనీ వాసులు మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మహమ్మద్ రఫీక్, మందాకిని సతీష్ ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అలాగే కేఆర్కే కాలనీ నుంచి జహీర్ రంజానీ, గిమ్మ సంతోష్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ లాంత్లే సంతోష్తో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు చేరారు. అలాగే పోరెడ్డి కిషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం చాందాటి గ్రామం నుంచి జహీర్ రంజానీ, షకీల్ ఆధ్వర్యంలో తాటిగూడ నుంచి వందల మంది కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఇక కంది శ్రీనన్న నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలతో ప్రజాసేవా భవన్ దదరిల్లిపోయింది. 800 మంది తరలి రావడంతో ప్రజాసేవా భవన్తో ఇక జనజాతరగా కనిపించింది. ఇంత పెద్ద సంఖ్యలో చేరికలతో ఇవాళ పండుగలా ఉందని కేసీఆర్ అన్నారు. చేరిక వారందరికీ కూడా చప్పట్లతో స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారంతా 6 గ్యారంటీల హామీలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇక పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో పనిచేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, గరీబోళ్ల బతుకులు మారాలంటే అది కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కూడా సూచించారు కంది శ్రీనివాసరెడ్డి. మనం పాలకులం కాదు, సేవకులమని ప్రతి నాయకుడు కార్యకర్తల గుర్తించాలని చెప్పారు. అధికార గర్వం ఉండకూడదని సూచించారు ఆయన. గత ఎన్నికల్లో మన ఓట్లు పెరిగాయని, గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందన్నారు కేసీఆర్. ఎన్నికలు ఏ వచ్చినా చేతి గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. ఆదిలాబాదు ప్రజలకు సేవ చేయటమే తన జీవిత లక్ష్యమని కంది శ్రీనివాసరెడ్డి సందర్భంగా మరొకసారి స్పష్టం చేశారు. ఉరకలేసి చూతలా ఉప్పెనల్లె పొంగింది ఊరు వాడ ఇయాల, ఉప్పెనల్లె పొంగింది ఆదిలాబాదు ఇయాల. అది గదిగో కదిలేసి నన్నరా, అక్కడేనే మన అన్న దండరా. అన్యాయం జరిగితే సహించని గుణమురా, ఎంతటి వారైనా ఎదిరించే గుండెరా. నడిచే నాయకుడు ఆదిలాబాదు సేవకుడై అదిగో వస్తుండు అన్నరా, సీను అన్నరా, గట్టి కదిలరా. అది గదిగో కదిలే పులి బిడ్డనా, నడుతాము సీనన్న బాటరా. లేనోళ్లకు తోడై నిలిచేనురా, బీద సాద బతుకుల్లో మెతుకే అవుతాడురా. ఆపదొస్తే సీనన్న సోపతై వస్తాడు, అందరూ నా వాళ్ళని గుండె కద్దుకుంటాడు. బహుజన బాంధవుడు, జనం కోరే నాయకుడు, అదిగో వస్తుండు అన్నరా, సీను అన్నరా. మండే కొలిమిలా పలుకులకే బలములా, ఏ అది గదిగో కదిలే సీనన్నరా, అతడేలే మన అంగరా. ఆదిలాబాదు ప్రాంతమంతా వెనకబడిపోయేనా, చుట్టుపక్కల ప్రజలంతా కలత చెంది చూడరా. అలుగులేక విద్యార్థులు కాలి బూడిదయ్యరా, ఆకలి కేకలతో అమరులైనారురా. విద్యార్థుల రక్తమంత సలసల మరిగెరా. అదిగో లేసింది యువతరం, నడిచెను నవతరం, రగిలను ప్రతినరం, ఇక ఆపరం ఎవరి తరమే. అది గదిగో కదిలేసి నన్నరా, అతడేలే మన అంగరండరా. అయ్యో నమ్ముకుంటే టీఆర్ఎస్ కట్టేట ముంచెనురా.
జననేత సీనన్న మననేత సీనన్న జననేత సీనన్న మననేత సీనన్న సైనికుడై మనకై ఒక సేవకుడై మనతో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడదిగో సీనన్న వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో మన కోసం వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో సీనన్న వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో మన కోసం వస్తున్నాడదిగో జననేత సీనన్న మననేత సీనన్న జననేత సీనన్న మననేత సీనన్న ప్రజలు కన్నా కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు ప్రజలు కన్నా కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు మార్పుతోనే మన బతుకంటూ అన్నీ అండగా మారాడు పేదల కష్టం తీర్చేవాడు పెదవులపై చిరునవ్వే ఇతడు జననేత సీనన్న మననేత సీనన్న జననేత సీనన్న మననేత సీనన్న ప్రతి చోట సీనన్ని అంటూ ప్రతి నోట అభివృద్ధంటూ ప్రతి మాట నడవాలి మనము తన బాట ఊరు వాడ ప్రతి చోట సీనన్ని అంటూ ప్రతి నోట అభివృద్ధంటూ ప్రతి మాట నడవాలి మనము తన బాట యువత మేలుకో అంటే ఉప్పెన కదిలే తన వెంటే యువత మేలుకో అంటే ఉప్పెన కదిలే తన వెంటే అన్నా అని మనమంటే ఉన్నానని అంటాడు అందరి మనసులు గెలిచిన వాడు మన అభివృద్ధికి రూపం అతడు జననేత సీనన్న మననేత సీనన్న జననేత సీనన్న మననేత సీనన్న డీజే ఆదిలాబాద్ యూత్ వస్తున్నాడు 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 అదిగో మన కంది శ్రీనివాసన్న వస్తున్నాడదిగో ఆదిలాబాదు పల్లె ప్రజల కష్టాలను కళ్ళ చూసి చితికిన బతుకుల వెతల కథలను నిమరేసుకుంటూ ప్రజాహితం కోరుకుంటూ మన కష్ట నష్టాలే కడతీర్చుటకై మన పల్లెలకు వస్తున్నాడు శ్రీనివాసరెడ్డన్న వస్తున్నాడు 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 అదిగో మన శ్రీనివాసరెడ్డన్న వస్తున్నాడు అదిగో యువతదని సందేశాన్నిచ్చెరా ఆదిలాబాదు యువత కొరకు సంగ్రామమే చేసేరా మాటల తూటాలు పేర్చి గులాబీ గోడలను కూల్చి ఆదిలాబాదు పల్లె బాగుకై అడుగడుగున ఎందరూ అడ్డు తగులుతున్న వారందరినీ ఎదిరించి మొండిగా నిలిచినోడు వస్తున్నాడు 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 అదిగో మన కంది శ్రీనివాసన్న వస్తున్నాడు అదిగో
యువతల ఉప్పెనల్లె పొంగింది ఊరు వాడ ఇయాల ఉప్పెనల్లె పొంగింది ఆదిలాబాదు ఇయాల అది గదిగో కదిలేసి నన్నరా అక్కడేనే మన అన్న దండరా అన్యాయం జరిగితే సహించని గుణమురా ఎంతటి వారైనా ఎదిరించే గుండెరా నడిచే నాయకుడు ఆదిలాబాదు సేవకుడై అదిగో వస్తుండు అన్నరా సీను అన్నరా గట్టి కదిలరా అది గదిగో కదిలే పులి బిడ్డనా నడుద్దాము సీనన్న బాటరా లేనోళ్లకు తోడై నిలిచేవురా ఈద సాద బతుకుల్లో మెతుకే అవుతాడురా ఆపదొస్తే సీనన్న సోపతై వస్తాడు అందరూ నా వాళ్ళని గుండె కద్దుకుంటాడు బహుజన బాంధవుడు జనం కోరే నాయకుడు అదిగో వస్తుండు అన్నరా సీను అన్నరా మండే కొలిమిలా పరుకులకే బలములా ఏ అది గదిగో కదిలే సీనన్నరా అతడేలే మన అందారండరా ఆదిలాబాదు ప్రాంతమంతా వెనకబడిపోయేనా చుట్టుపక్కల ప్రజలంతా కలత చెందె చూడరా అలుగులేక విద్యార్థులు గాలి బూడిదయ్యరా ఆకలి కేకలతో అమరులైనారురా విద్యార్థుల రక్తమంత సలసల మరిగెరా అదిగో లేసింది యువతరం నడిచెను నవతరం రగిలను ప్రతినరం ఇక ఆపరం ఎవరితరమే అది గదిగో కదిలేసి నన్నరా అతడేలే మన అందారండరా అయ్యో నమ్ముకుంటే టీఆర్ఎస్ కట్టేగా ముంచెనురా మన కొమ్ము కాయడానికే సీనన్న వచ్చెనురా ఈ కల్వకుంట్ల తరగాళ్లకు అడ్డు కట్ట వేద్దాము కంది శ్రీనివాసు రెడ్డి అన్నకు ఓటేద్దాము ఆదిలాబాదునే అభివృద్ధి చేయంగా అదిగో వస్తుండు అన్నరా సీను అన్నరా ఓటే వేద్దాము గెలిపించుకుందాము అది అదిగో కదిలే సీనన్నరా అతడేలే మన అన్న దండరా అది గదిగో కదిలే సీనన్నరా అతడేలే మన అన్న దండరా అది గదిగో కదిలే సీనన్నరా అతడేలే మన అన్న దండరా జననేత సీనన్న మననేత సీనన్న జననేత సీనన్న మననేత సీనన్న మనలో ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనతో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడదిగో సీనన్న వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో మన కోసం వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో సీనన్న వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో మన కోసం వస్తున్నాడదిగో జననేత సీనన్న మననేత సీనన్న జననేత సీనన్న మననేత సీనన్న
ప్రజలు కన్న కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు. ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజలు కన్న కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు. ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు. మార్పుతోనే మన బతుకంటూ అన్నీ అండగా మారాడు. పేదల కష్టం తీర్చేవాడు, పెదవులపై చిరునవ్వే ఇతడు. జననేత సీనన్న, మన నేత సీనన్న. జననేత సీనన్న, మన నేత సీనన్న. ప్రతి చోట సీనన్ని అంటూ ప్రతి నోట, అభివృద్ధంటూ ప్రతి మాట, నడవాలి మనము తన బాట. ఊరు వాడ ప్రతి చోట సీనన్ని అంటూ ప్రతి నోట, అభివృద్ధంటూ ప్రతి మాట, నడవాలి మనము తన బాట. యువత మేలుకో అంటే ఉప్పెన కదిలే తన వెంటే. యువత మేలుకో అంటే ఉప్పెన కదిలే తన వెంటే. అన్నా అని మనమంటే ఉన్నానని అంటాడు. అందరి మనసులు గెలిచిన వాడు, మన అభివృద్ధికి రూపం అతడు. జననేత సీనన్న, మన నేత సీనన్న. జననేత సీనన్న, మన నేత సీనన్న. డీజే ఆదిలాబాద్ యూత్, వస్తున్నాడు 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 అదిగో మన కంది శ్రీనివాసన్న వస్తున్నాడదిగో. ఆదిలాబాదు పల్లె ప్రజల కష్టాలను కళ్ళ చూసి చితికిన బతుకుల వెతల కథలను నెమరేసుకుంటూ ప్రజాహితం కోరుకుంటూ మన కష్ట నష్టాలే కడతీర్చుటకై మన పల్లెలకు వస్తున్నాడు శ్రీనివాసరెడ్డన్న. వస్తున్నాడు 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 అదిగో మన శ్రీనివాసరెడ్డన్న వస్తున్నాడు అదిగో. యువతదని సందేశాన్నిచ్చెరా, ఆదిలాబాదు యువత కొరకు సంగ్రామమే చేసెరా. మాటల తూటాలు పేర్చి గులాబీ గోడలను కూల్చి ఆదిలాబాదు పల్లె బాగుకై అడుగడుగున ఎందరూ అడ్డు తగులుతున్న వారందరినీ ఎదిరించి మొండిగా నిలిచినోడు. వస్తున్నాడు 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 అదిగో మన కంది శ్రీనివాసన్న వస్తున్నాడదిగో. ఆదాబ్, జై భీమ్, జై కాంగ్రెస్. మీరందరూ ఈరోజు ఒక పండుగ లాగా నాకు ఇప్పుడే గుర్తొస్తున్నది. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా సీనన్న ఈ బిల్డింగ్ సరిపోదు, నువ్వు ఒక రోజు ఆగనని ఇట్లే ఒక 4-5 పెద్ద మనుషులు చెప్తే రోజే జాయినింగ్ పెడతాం కదా అని అనుకున్నాం. కానీ నిజంగానే ఈరోజు మీరందరూ మన కేఆర్కే కాలనీ वार्ड नंबर 7 वार्ड नंबर 7 वार्ड नंबर से लांटिले संतोष गारू एक्सएमपीडीसी लांटिले जानाबाई गारू शेख सरदार गारू रासम रमाकांत गारू वाहब साहब गारू सरल पोचन्न गारू बूडिग जंगम संघम अध्यक्षुलु शेख माजीद गारू बीआरएस सीनियर नायकुलु संतोष साईराम गारू शेख अब्दुल अजीज गारू संजीव दादा गारू डोंगरे कृष्ण गारू अंदरिकी गट्टिगा चप्पट्लतो कांग्रेस पार्टीलोकी स्वागतं पलकाल्सिगा कोरुता उन्नानु। गट्टिगा संतोष गारिनि नेनु अभिनंदिस्ता उन्ना। इंत पेद्द एत्तुन केआरके नुंचि संतोष गारु रावडं ఒక బలమైన సామాజిక వర్గం నుంచి వాళ్ళ తమ్ముడు శ్రీరామ్ గారు మాతోని అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు నుంచి కూడా పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు వారి సొంత అన్న సంతోష్ గారు కాంగ్రెస్ పార్టీలోకి
పెద్ద ఎత్తున చేరడం, ఆయన ఎక్స్ ఎంపీటీసీగా ఉండి కేఆర్కే కాలనీ ప్రజలకు సేవ చేసి ఉండడం, ఇలాంటి ఒక మంచి సంఘటన ఇది. సంతోష్ గారు లాంటి చైతన్యవంతమైన యువకులు మిగతా వార్డుల నుంచి కూడా కష్టపడాలనే తత్వం ఉన్నవాళ్ళు. సంతోష్ గారు ఎప్పుడు కూడా నన్ను కలిసినప్పుడు ఒకటే మాట అడిగాడు, एक ही बात पूछा मुझे संतोष भाई, मेरा वार्ड नंबर 7 केआरके कॉलोनी बहुत पिछड़े हुए हैं, బాగా వెనకబడి ఉన్నది అన్న, నాకే వద్దు, నేను నిస్వార్థంగా సేవ చేస్తా పార్టీకి, దయచేసి నా 7 నంబర్ వార్డుని మాత్రం అభివృద్ధి చేయండి, ఫండ్స్ తీసుకురండి అని చెప్పడం జరిగింది. మీ అందరి అభిమాన నాయకుడు సంతోష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకాల. मुझे कुछ नहीं चाहिए, मेरा 7 नंबर वार्ड में कई लोगों को घर नहीं है, कई लोगों को रेशन कार्ड नहीं है, कई लोगों को आरोग्यश्री कार्ड नहीं है, पेंशन नहीं है. ये कांग्रेस पार्टी से ही मेरा कॉलोनी मजबूत होगा बोल के संतोष भाई बहुत अच्छे डिसीजन लिए. सब एक बार संतोष भाई और उनको कांग्रेस पार्टी में स्वागतम सुस्वागतम. डोंगरे कृष्ण गारू, एसके रफीक गारू, डॉक्टर परशुराम गारू, वसीम गारू, दत्तु गारू, आचारी, निम्मल श्वेत गारू, यशोद गारू, यल्लप्प गारू, बोर्लकुंट रमेश गारू, खलारे रमेश गारू, नरेश मेस्त्री, राठौड़ दत्ता, अजहर भाई, कैलाश भाई, प्रकाश भाई, लांटिले श्याम, వీళ్ళందరినీ కూడా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాల్సిగా కోరుతాను. ఈ రోజు వార్డ్ నంబర్ 22 నుంచి हमारा मोहित खान साहब, हमारा शेरू भाई, जुबेर भाई, कसीम भाई, सत्तार अब्दुल भाई, जाफर खान भाई, मोहित शरीफ गारू, अजीम भाई, शमशुद्दीन भाई, बाशु भाई, अतीक भाई, काइफ भाई, मस्तान गारू, निसार खान, अयूब भाई, इमरान भाई, असद भाई, हमीद भाई, शकीर भाई, सबको वार्ड नंबर 22 से मोहित खान साहब के नेतृत्व में आज इतने लोग वार्ड नंबर 22 ताटीगुड़ा से ज्वाइन हुआ. सब लोगों को तालियों से स्वागत करते हैं. इतना अच्छा आप नौजवान, यंग एंड डायनामिक लीडरशिप, ऑल द पीपल, इकड़ा जो मेरा स्टाफ के अंदर काम भी किया हो भाई साहब, उसको सब लोग खड़े रहो. सब लोग एक बार तालियों से कांग्रेस पार्टी में स्वागत कीजिए. इतना अच्छा प्रोग्राम लगा है मोहित भाई. मोहित भाई का जिम्मेदारी आपके ही नहीं मेरे भी होता है. अभी लाडले संतोष भाई का जिम्मेदारी आपके ही नहीं मेरे भी होता है. संतोष అన్న బాధ్యత మీరే కాదు, నాకు కూడా ఉన్నది. మీ అందరూ ఒక్కడే గుర్తుపెట్టుకోండి, कल से सब लोग कांग्रेस पार्टी जो 500 रुपए में सिलेंडर दे रहा है, जो 200 यूनिट तक बिजली फ्री करंट दे रहा है, जो ऋण माफी हो गया, कर्ज माफी, जो लेडीज को, महिलाओं को बस में सफर यात्रा फ्री है, सब कांग्रेस पार्टी का जो संक्षेम पथकाल है और सबको हर घर में, हर गरीब के घर में आप लेके जाना है. कल से किसको, कौन सा घर को ये फ्री करंट नहीं आ रहे, गैस सिलेंडर नहीं आ रहे, उनको आप सुधारना है, माने करेक्शन करना है. వాళ్ళందరికీ ఏమేం సమస్యలు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, సొల్యూషన్ చేయాలి. మన కాంగ్రెస్ పార్టీ పథకాలు, సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం రాహుల్ గాంधी గారిని ప్రధానమంత్రి చేసేదాకా వదిలేదు. राहुल गांधी साहब को प्रधानमंत्री बनना है, ये नरेंद्र मोदी सरकार को उखाड़ के फेंक देना है. ये नरेंद्र मोदी को उखाड़ के फेंक देना, ये गरीबों को लूट के अमीर को पैसा दे रहा है, नरेंद्र मोदी को उखाड़ के फेंक देना है. कांग्रेस पार्टी को, राहुल गांधी साहब को प्रधानमंत्री बनाना.
हमारा एक नंबर जिम्मेदारी है और हमारा रेवंत रेड्डी साहब का हाथ को मजबूत करना है। మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీని మనమందరం కూడా డెవలప్మెంట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే కొత్తగూడ నుంచి కొత్తగూడ యాపల్గూడ దగ్గర కొత్తగూడ ఉన్నది. అక్కడ మన అల్చెట్టి నాగన్న గారు భూమయ్య గారు వీరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కామ్రే కిరణ్ గారు, కామ్రే కరణ్ గారు, కామ్రే సచిన్ గారు, కామ్రే కైలాస్ గారు, సందీప్ గారు, ఎస్కే సమీర్ గారు, ఎస్కే హజార్ గారు, జలాల్ గారు, తాక్సాండే మల్లేష్ గారు, ఎస్కే జునైద్ గారు, చాకలి పోతన్న గారు, బండారి యోగేష్ గారు, బాస దినేష్ గారు, తిప్ప సాయి గారు, కనుకుంట అర్జున్ గారు, కాంప్లె జశ్వంత్ గారు, ప్రదీప్ గారు, ఋషి గారు, జయరామ్ గారు, గణేష్ గారు, వెంకటేష్ గారు, అశోక్ గారు, సాయి కిరణ్ గారు, మిథ్యు గారు అందరికీ గట్టిగా కొత్తగూడ నుంచి వచ్చిన వాళ్ళకి చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. స్వాగతం సుస్వాగతం. అట్లనే సుందరయ్య నగర్ వార్డ్ నంబర్ 15 మంతగని సతీష్ గారు, ఎండి రఫీక్ గార్ల, జమీర్ రంజాన్ గార్ల ఆధ్వర్యంలో రంజన గారు, బున్వి గారు, గౌతమి గారు, శ్వేత గారు, పుష్పబాయి గారు, ఆమ్రపాల గారు, అనిత గారు, రాజశ్రీ గారు, కాంతాబాయి గారు, ఆకాష్ దీప్, రాహుల్, అజయ్, రాహుల్, అనిల్ గారు, కరణ్ గారు, సంతోష్ గారు, అర్జు, విక్కీ, ధనరాజ్, షారుఖ్ అందరు కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజు ఒకటే రోజు సుందరయ్య నగర్, తాటిగూడ, కొత్తగూడెం, అట్లనే కేఆర్కే కాలనీ 7 నంబర్ వార్డ్ ఇన్ని వార్డుల నుంచి జాయిన్ అయినటువంటి అందరూ కూడా గట్టిగా చప్పట్లతో మరొకసారి కాంగ్రెస్ పార్టీకి స్వాగతం సుస్వాగతం. ఎవరు ఏ ఎలక్షన్ వచ్చినా, మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా, జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా, వార్డు మెంబర్ ఎలక్షన్ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకేయాలి. సరేనా? చేతి గుర్తుకు వేస్తారా? చేతి గుర్తుకి ఎన్ని ఓట్లు వేస్తే, చేతిని ఎంత మజబూత్ చేస్తే గరీబ్ వాళ్ళకంత మేలు జరుగుతుంది. అవునా కదా? ఇవాళ మనం గెలిచి ఉంటే పెద్దమ్మా ఎంత పెద్దగా ముఖ్యమంత్రి సార్ ఆఫీసులకు పోయి తలుపులు తోసుకొని పోయి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకొని వచ్చిన మనం. చేతి గుర్తుకే జై కాంగ్రెస్. వస్తున్నాడు 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 అదిగో మన కంది శ్రీనివాసన్న వస్తున్నాడదిగో. ఆదిలాబాదు పల్లె ప్రజల కష్టాలను కళ్ళ చూసి చితికిన బతుకుల వెతల కథలను నెమరేసుకుంటూ ప్రజాహితం కోరుకుంటూ మన కష్ట నష్టాలే కరతీర్చుటకై మన పల్లెలకు వస్తున్నాడు శ్రీనివాసరెడ్డన్న. వస్తున్నాడు 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 అదిగో మన శ్రీనివాసరెడ్డన్న వస్తున్నాడు అదిగో. యువతదని సందేశాన్నిచ్చెరా, ఆదిలాబాదు యువత కొరకు సంగ్రామమే చేసేరా. మాటల తూటాలు పేర్చి గులాబీ గోడలను కూల్చి ఆదిలాబాదు పల్లె బాగుకై అడుగడుగున ఎందరూ అడ్డు తగులుతున్న వారందరినీ ఎదిరించి మొండిగా నిలిచినోడు. వస్తున్నాడు 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 అదిగో మన కంది శ్రీనివాసన్న వస్తున్నాడదిగో. మన ఊరు మనవాడు మన తోడు మన నీడగా తానుంటూ పదునైన మాటలతో జనాన్ని మేల్కొలిపెరా. ఆదిలాబాదు ప్రజలను ఒక్కటిగా చేసిరా. పల్లెలల్ల లొల్లి లేపి దొరలను వణికించే మన ఈరోజు జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి, అలాగే మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి కల్లాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా సీనియర్ కౌన్సిలర్ ఈరోజు వారి ఆధ్వర్యంలో జిల్లా బీసీ సంఘం మహిళా ప్రెసిడెంట్ పసుల రమ్మగారు, అలాగే జిల్లా బీసీ సంఘం జనరల్ సెక్రటరీ మహిళా జనరల్ సెక్రటరీ ఉమామహేశ్వరి గారు, వై సంగీతారెడ్డి గారు,
సిహెచ్ గంగామణి గారు, లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, రాహుల్ గారు, రాములు గారు రిటైర్డ్ డిఆర్డిఏ, వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా కల్లాల సీనన్న గారి 3 సార్ల కౌన్సిలర్, సీనియర్ కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయినటువంటి మా పసుల రమక్కతోని, ఉమామహేశ్వరక్క, సంగీతక్క, గంగామనక్క, లక్ష్మక్క అందరితోని మా కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతం అవుతూ ఉన్నది. మా ప్రభాక కూడా మొన్ననే జాయిన్ కావడం జరిగింది. ఈరోజు ప్రభాకర్తో పాటుగా అనేక మంది మంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల మరింత సమాజంలో చైతన్యం కలిగిన వాళ్ళు మా పసుల రమక్క గారు కానీ, ఉమామహేశ్వరక్క గారు కానీ, సమాజంలో సంగీతక్క గారు కానీ ఉద్యమకాలం నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల బీసీ సమాజంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి పునాది ఏర్పడింది. వారు ఎంతో ప్రేమతోని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎటువంటి ఆశించకుండా కేవలం మన బీసీ సమాజము, ఆ తర్వాత ఆదిలాబాద్ అభివృద్ధి జరగాల, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపున ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వాళ్ళు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి నిజంగా మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ కాంగ్రెస్ పార్టీలోకి గట్టిగా స్వాగతం పలుకుతా ఉన్నాము. మీలో నుంచి మరింత మంది నాయకురాలు తయారు కావాలా, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 20 సంవత్సరాల పాటు సేవ చేసేటువంటి నాయకురాలు తయారు కావాలా. మీ వార్డులలో ఆల్రెడీ మా ప్రేమలక్క కానీ, ఇక్కడ ప్రభాకర్ కానీ, ఇంకా మిగతా వాళ్ళు ఆల్రెడీ సీనియర్ నాయకులు ఉన్నారు. సో వాళ్ళతో పాటుగా ఇప్పుడు రమక్క కానీ, ఉమామహేశ్వరక్క కానీ, ఇట్లాంటి లక్ష్మక్క, సంగీతక్క లాంటి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి గల్లీ గల్లీన ఒక మంచి మేధావులు, ఇంటలెక్చువల్స్, మంచి చదువుకున్న వాళ్ళు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలోపేతమవుతుంది. మరింతగా ఇలాంటి మేధావులు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు, మంచి కష్టజీవులు, అలాగే ఆదిలాబాద్ అభివృద్ధి పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులందరూ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. వీళ్ళ మార్గంలో నడవాలని. అలాగే ఈరోజు మా కల్లాల శ్రీనివాసన్న గారు కూడా, సీనన్న మంచి కష్టజీవి, పాపం ఆయన ఆధ్వర్యంలో మొన్ననే వారి ఆధ్వర్యంలో కొన్ని చేరికలు జరిగినాయి. ఈరోజు మరిన్ని చేరికలు జరిగినాయి. ఇట్లా నిరంతరం కూడా మనం మరింత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఈరోజు రేపు మీరందరూ కూడా రేపు మా సీనన్న వార్డులో కూడా అన్ని వార్డుల 49 వార్డులు కూడా మీరు మహిళా సంఘం వాళ్ళు తిరగాలి, కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి గెలిపించాలి. ప్రతి వార్డుని కూడా రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మీకు బాధ్యతలు అప్పచెప్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు అప్పచెప్తాం, ఎంపీటీసీ స్థానం అప్పచెప్తాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మిమ్మల్ని ఇన్ఛార్జ్లు ఇస్తాం. మీరు కూడా అక్కడికి వెళ్ళి కొంచెం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా భోజనం చేసి దయచేసి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.